ఈరోజు వీడియోలో మనం కాలీఫ్లవర్ పికిల్ తయారు చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత నీటిని సెపరేట్ చేసుకుని కాలీఫ్లవర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అదే నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు, 5-6 ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకును వేసుకోవాలి. కచ్చపచ్చగా దంచిన ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని వేయించుకొని పొడి చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి పోపును వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంతో కానీ లేదా చల్ల అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి రైసే ఉండాల్సిన అవసరం లేదండి, ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.